హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ డిఎస్ఆర్ బ్లాగ్స్. నేను మీ అనిల్. మనమైతే జియో ఎయిర్ ఫైబర్ అయితే ఆర్డర్ చేయడం జరిగింది. అది 2 days తర్వాత అయితే మా ఇంటికి అయితే వచ్చారు. వాళ్ళు ఇన్స్టాలేషన్ కోసం మా ఇంటి పైన సిగ్నల్ బాగుందని ఇక్కడ ఇన్స్టాల్ చేద్దామన్నారు. మీరు చూస్తున్నది ఓడియో అంటారు, అవుట్డోర్ యూనిట్ అన్నమాట. ఇక్కడ చూసారా, ఇక్కడ సిగ్నల్ బాగుందని ఇక్కడ ఇన్స్టాల్ చేద్దామన్నారు. జియో ఫైబర్ అనేది 3 సెటప్ బాక్స్ తోనైతే వస్తుంది అనమాట. ఆ 3 బాక్సెస్ ఏంటంటే, ఒకటి అవుట్డోర్ యూనిట్ అండ్ లోపల ఇండోర్ యూనిట్ అండ్ ఒకటి టీవీకి సెటప్ బాక్స్ తోనైతే వస్తుంది. మీరు చూస్తున్నది పైన ఫిట్ చేసేది అయితే ఓడియు అంటారు, అదే అవుట్డోర్ యూనిట్. టోటల్ ఇన్స్టలేషన్ ఏ విధంగా ఉంటుందో స్కిప్ చేయకుండా చూడండి. మా ఇంటి దగ్గర నుంచి జియో 5G టవర్ అయితే 1 kilometer డిస్టెన్స్లో అయితే ఉంది. మీకు చూస్తున్నారు కదా, ఇదే జియో 5G టవర్ అనమాట. మామూలుగా అయితే వేరే చిన్న ఇంటీరియర్ విలేజెస్లో అయితే టవర్ కనిపించదు, కాబట్టి వాళ్ళు మొబైల్లో చెక్ చేస్తారు టవర్ 5G ఎక్కడ వస్తుంది అనేది. ఆ సిగ్నల్ బట్టి వాళ్ళు ఇక్కడ పైన ఇన్స్టాలేట్ చేసే ఓడియోని అయితే, ఇదే ఇప్పుడు చెప్పింది ఓడియో అంటారు. దీన్ని అవుట్డోర్ యూనిట్. ఇది మన సిగ్నల్ టవర్ కదా, దాని సైడ్ అయితే వాళ్ళు ఫిట్ చేస్తారనమాట. ఇది సిగ్నల్ ను తీసుకొని మనకు వైఫై రూపంలో ఫోన్లకు కానీ, ల్యాప్టాప్స్ కానీ అండ్ టీవీస్ కూడా మనకు ఛానల్స్ కూడా అట్లా వస్తాయి. ఇంట్లో ఇంకా సీసీ కెమెరాస్ ఉంటే కూడా మనకు సీసీ కెమెరాకు ఆన్లైన్ నెట్ కనెక్షన్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇంట్లో ఎటువంటి టీవీ ఉన్నా సరే, స్మార్ట్ టీవీ లేకున్నా సరే, మొత్తం యూట్యూబ్ నుంచి స్టార్ట్ చేస్తే అన్ని ఓటీటీ ఛానల్స్ కూడా ఒక 13+ అయితే వస్తాయి. అండ్ ఇంకా 500+ మనకు టీవీ ఛానల్స్ కూడా వస్తాయి అన్నమాట. మన దగ్గర CP+ కెమెరాస్ కూడా ఉన్నాయి. అయితే దీని నెట్ కనెక్షన్ మన CP+ కెమెరాస్ కూడా ఇస్తారనమాట. దాని వైర్ కనెక్షన్ కూడా ఏ విధంగా ఉంటుంది, ఎట్లా ఇస్తారనే టోటల్ వీడియో అయితే తీసాను. మొత్తం చివరి వరకు చూడండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నేను చెప్పే ఇన్ఫర్మేషన్ ప్రమోషన్ వీడియో అయితే కాదు, నేను నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే. నేను ఫైబర్ ఫిట్ చేసుకున్నా, అది ఏ విధంగా ఉంది, ఎట్లా ఫిట్టింగ్ చేస్తారు అనేది మీతో షేర్ చేసుకుంటున్నా. ఇది ప్రమోషన్ వీడియోస్ అయితే కాదు. గింతే ఆ టవర్కి దీంట్లో ముఖం ఉండాలి అంతే. ఓ పెద్ద దాని లెక్క సిగ్నల్ చూసి అని సౌండ్ వచ్చినప్పుడు టైప్ చేసుడు కాదు మనకి. ఇప్పుడు జియో యువతలది మరి ఎయిర్టెల్ కూడా అది ఐడియా ఉండే అప్పుడు. అది ఐడియా ఎయిర్టెల్ ఉంది. ఒక టవర్కి 4-5 కనెక్షన్లు ఇస్తారు. సులువుగా కరెక్ట్ ఉందా? చేసింది ఆల్రెడీ. కొద్దిగా నేను ఆయనకి ఏమని చెప్పి ఆయన చేస్తున్నాడు. నేను వేరే దాన్ని పైన ఇప్పుడు స్టార్ట్అప్ అది గ్రో అవుతుంది. 45 మళ్ళా జాకు పైన సేమ్ పెట్టాలి, కింద సేమ్ పెట్టాలి. కొంచెం ఇట్లా పెట్టిండు కదా, ఇక్కడ ఇట్లా పెట్టిండు అనుకో, అట్లా కూడా పోతుంది. సేమ్ వెనకాల నేను చూడలే కదా లోపల నువ్వు పడి. పెట్టేసి బ్రో. గ్రీన్ కలర్ ఇది రావాలి, ఇది అంతే ఉంటుంది. అంటే పైన చేసినాక ప్రాసెస్ యాక్టివ్స్ మీద పెట్టలేవు కదా? పెట్టలేదు. ఫస్ట్ పెట్టినాక పైన పెట్టాలి. మీద పెట్టలేదు కదా? పెట్టలేదు. పెడతాను.
ఇక్కడ నా సామాన్ నేను పెట్టుకుంటే నాకు తెలుసు. ఈ వైర్ తీసేలా ఇది అయిపోయింది కదా ప్రాసెస్. ప్లగ్ తీయమని అబ్రో బాగా తీసిరా తెలియ హోల్ అని రా అవి అబ్రో ఉన్నదే బ్రో బ్రదర్ ఈ ప్లగ్ తీయవా ఏది లైట్ వచ్చింది వస్తుంది మరి. గ్రీన్లో కన్వర్ట్ అయింది. గ్రీన్ వచ్చింది. యాక్టివేషన్ కాగానే ఇది 5G స్టార్ట్ అవుతుందా? ఇప్పుడు మనం పెట్టింది పవర్ కేబుల్ కాబట్టి పవర్ 5G పక్కన పవర్ది అది పవర్ గ్రీన్ ఉంది, పక్కది ఇండికేట్ 5G ఉంది కదా, సిగ్నల్ ఇండికేట్ 5G వస్తుంది. ఒక 2 minutes తర్వాత 5G వస్తుంది. పక్కకి ఏంది అది 5G తెల్లగా ఆడికి ఉంటుంది ప్రెస్ అని ఉంటుంది. అక్కడ USB కనెక్టర్ ఉంది. యూఎస్బీ ఉంటుంది, అన్ని ఉంటాయి. ఎందుకు ఏమో బ్రో నాకు అంత ఐడియా లేదు. అరే నువ్వు తెలుసుకోవాలి. అది యాక్సెస్ అయింది. కింద 2 లైట్లు వచ్చినాయి. 5G వచ్చినాక వర్క్ స్టార్ట్ చేయాలి. పెడతాను 5G వచ్చింది. ఇప్పుడు ఒకసారి రీఫ్రెష్ చేసుకోండి. ఒకసారి రీఫ్రెష్ చేసుకుంటే కస్టమర్ పేరు అనిల్ కుమార్ చూపిస్తాను. 1-102/1 హౌస్ నెంబర్ ధర్మసాగర్, రైట్. అసైనెడ్ అని చూపించింది. దాన్ని ఒకసారి వస్తే మనకి యాక్సెప్ట్ చేసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ యాక్సెప్టెడ్ అని వచ్చిందా, మళ్ళీ దానిపైన ప్రెస్ చేసుకొని యాడ్ అసోసియేట్ పెట్టేసుకొని స్కిప్ నొక్కాలి. ఫస్ట్ యాడ్ అసోసియేట్ స్కిప్ ప్రొసీడ్ అవసరం లేదు. ఇప్పుడు ఓకే ప్లీజ్ కన్ఫర్మ్. ఓకే కన్ఫర్మ్. బిగిన్ జర్నీలో రీచ్డ్ లొకేషన్ కాడ ఉన్న వాళ్ళు రీచ్డ్ 100 meters లోపల ఉంటే తీసుకుంటుంది. అంటే కొంచెం దూరం మొదలు తీసుకోవాలి. రీచ్డ్. ఇది క్లాక్ టవర్. మనకి టవర్ ఎక్కడుందో తెలియనప్పుడు ఇది ఇట్లా మనకు ఇది కౌడిపల్లి టవర్ అది చూపిస్తుందా? మనం కౌడిపల్లి మనకి టవర్ తెలియదు. తెలియనప్పుడు ఇగో ఇదే ఇగో ఇదే అదే డైరెక్షన్ ఇది అదే డైరెక్షన్ చూపిస్తుందా? చూపిస్తుంది. నాకు తెలుసు, నేను డైరెక్ట్ ఫిట్ చేయించిన. తెలియనప్పుడు ఇంటీరియర్ విలేజ్లలో జియో టవర్ మొబైల్ లో చూస్తారని చెప్పాను కదా, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది అదే. ఏ విధంగా చూస్తారో చూడొచ్చు ఇక్కడ మనం. ప్రొసీడ్ చేసేసుకోవాలి. ఓడియు ప్లేస్మెంట్, బాల్కనీ, వాల్, త్రో, హోల్డ్, డ్రిల్. నువ్వు ఎక్కడైనా సరే జస్ట్ ఈ 3 ఆప్షన్స్. ఏంటి అవి? అది ఏంటి? ఇది ఏడబెట్టినావా? ఏడబెట్టినా బాల్కనీ అంటే బయట, వాల్ డ్రిల్ చేసి పెట్టినా. సేవ్, యాడ్ కన్జ్యూమర్స్ అంటే ఏమయ్యి, ఇది ఒకటి దీన్ని కన్జ్యూమర్ అంటారు. జాక్ పెట్టినామా కనెక్టర్, దాన్ని కన్జ్యూమర్ అంటారు. ఇయో ఇది కిట్, మనము కిట్ కూడా ఒకటి యూజ్ చేస్తాం. కిట్ మీన్స్ అందులో ఇగో ఇది కేబుల్, ఇదేమో RJ45 కనెక్టర్స్. కిట్ ఏమో ఒకటి. ఎంత కేబుల్ పట్టింది ఆయనకు? 80 మీటర్లు మనకు యాక్సెస్ ఉంది. ఆయనకి ఎంత? 20 పట్టింది అనుకున్నాం. 20 కనెక్టర్లు ఎన్ని కొట్టినాం? ఒకటి కింద 2 కొట్టినాం. కానీ నేను ఒకటే పెట్టుకుంటా, ఎందుకంటే నెక్స్ట్ టైం మళ్ళీ మిస్టేక్ అయినా ఏం పర్వాలేదు. ఏం కాదు. ఇది ర్యాండమ్ బ్రో, ఇది ర్యాండమ్. సేవ్ ఫార్మాలిటీస్ ప్రకారం సేవ్. స్కాన్ డివైస్ సీరియల్ నెంబర్, దీన్ని స్కాన్ చేసుకోవాలి. స్కానర్ కోడ్ ఉందా? వెనకాల ఉంటుంది. ఇట్లా స్కాన్ చేసుకుంటే స్కాన్ అయిపోతుంది. సేవ్ చేసుకోవాలి. డౌన్లోడ్ ఈసిమ్ ప్రొఫైల్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది ఇంకో యాప్, JPW నుంచి డైరెక్ట్ యాప్లకు ఇంకో యాప్లోకి పోయింది. నెక్స్ట్ మనం కనెక్షన్స్ అన్ని ఇచ్చినాం. బ్లూటూత్ ఆన్లో ఉందా అని అడుగుతుంది. ఆన్లో ఉంది. బ్లూటూత్ టెథరింగ్ కూడా ఆన్లో ఉండాలి. ఆన్లో ఉంది. నెక్స్ట్ గొడుగు ఉంటే వీడియోస్ మంచిగా వస్తాయి. ఫైర్ బ్లూటూత్ కనెక్టింగ్ దీనికి డైరెక్ట్ కనెక్ట్ అవుతుంది. డౌన్లోడింగ్, డేటా డౌన్లోడ్ అవుతుంది. దాని తర్వాత యాక్టివేషన్ అవుతుంది, నెట్వర్క్ కనెక్షన్ అవుతుంది. ఫస్ట్ ఫోటో ఇది ఇక్కడ చెప్తున్నాను, ఇక్కడ అడుగుతుంది. ఓడియో LED ఇండికేటర్స్, ఓడియో మౌంటింగ్ కింద అవి అడుగుతాయి. మనం ఇది ఓడియో, అది ఓడియో అవుట్డోర్ యూనిట్.
ఐడి ఏమో మనం గోడకి చేంజ్ చేసాము, అది ఇండోర్ టీవీకి పెట్టింది సెటప్ బాక్స్. నాలుగు ఒకటి స్కానర్ పెట్టుకున్నాం కదా. కంప్లీట్ వర్క్ ఆర్డర్, అన్నిటి ఫోటో పెట్టినాయి కంప్లీట్ వర్క్ ఆర్డర్. ఫొటోస్ పెట్టమంటుంది, అది ఏ ఫోటోలు అయితే ఏం లేదు. గో టు ఈ ఓపెన్. 4 ఐటమ్స్ ఉన్నాయి కదా, ఇందులో ఏది పెట్టినా ఒకటి వర్క్ అయిపోతుంది. అయిపోయింది. ఇందులోకి ఇప్పుడు ఈయన పేరు వెళ్ళిపోతుంది. ఫస్ట్ వర్క్ ఆర్డర్ అయిపోయింది, మళ్ళీ గ్రూప్లో చేస్తారు. ఇంతకుముందు చేసింది వీడియో ఆఫ్ చేస్తారు. ఫస్ట్ అది పైన చేసింది ఫస్ట్ వర్క్ ఆర్డర్, చేయబోయేది సెకండ్ వర్క్ ఆర్డర్. సెకండ్ వర్క్ ఆర్డర్కి మళ్ళీ యాక్సెస్ ఇస్తారు. యాక్సెస్ ఇచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు కింద చేసుకోవాలి మనం. ఇప్పుడు కిందికి వెళ్ళిపోవాలి. పైన వర్క్ అయిపోయింది, కిందికి వెళ్ళిపోవాలి. కింద వెళ్ళి కింద రౌటర్ కూడా ఫోటో ప్లేస్ చేసి వాళ్ళు యాక్సెస్ ఇచ్చేలోపు మనం పాస్వర్డ్ చేంజ్ చేయడం, ఆయనకు ఇట్లుంటుంది అట్లుంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేయడం కస్టమర్కి చేయాలి. దాన్ని ఇప్పుడు కనెక్షన్ అయిపోయినట్టు కనెక్షన్ కాలే, కనెక్ట్ అయింది కానీ ఇంటర్నెట్ యాక్సెస్ లేదు. ఎందుకంటే మనకి గ్రీన్ లేదు, సో నెట్ లేదు. క్రోమ్ లోకి వెళ్ళాలి. వెళ్ళి జియో ఎయిర్ ఫైబర్ హోమ్ గేట్వే ఎక్కించు, దీనికే ఉంటది. గూగుల్లో వెబ్సైట్ అనమాట. ఇప్పుడు కెమెరాస్ వీడియోస్ ఐపీ కెమెరాస్ అడ్రస్ ఎక్కియాలి కదా, దానికి అట్లా దానికి అట్లా ఏం లేదు. డివిఆర్ కి డైరెక్ట్ కనెక్షన్ ఇస్తే డైరెక్ట్ కనెక్ట్ అయిపోతుంది. 192.168.31.1 అనేది ఐపీ అడ్రస్. లాగిన్ చేసుకుంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. జియో సెంట్రమ్ క్యాపిటల్ JIOCENTRUM. ఓకే, జియో సెంట్రమ్ అని కొడితే అప్డేట్ పాస్వర్డ్ అని వచ్చేస్తుంది. మళ్ళా అక్కడ క్యాపిటల్ ఏ అడ్మిన్, ఇక్కడ ఇది చేంజ్ పాస్వర్డ్ ఎనేబుల్ చేసుకొని పాస్వర్డ్ ఏం పెట్టాలా అయిపోయింది. ఇంకోటి వస్తుంది జియో కంటిన్యూ. సెటప్ కంప్లీటెడ్. సో ఇది టీవీ ఆన్ చేయగానే హోమ్ గుర్తుంది, ఇట్లా వస్తుంది అనమాట. టీవీ ఆన్ చేయగానే అది ఏంది బ్లాక్ అనేది, బ్లాక్డ్ అనేది సాఫ్ట్వేర్ అప్డేట్ అయింది కదా, దాని గురించి. ఒకవేళ అప్డేట్ లేకపోతే ఆడ తీసుకుంటది. బ్లాక్డ్ ఏముంది, ఇప్పుడు నో అని ఉంది కదా, నో అని ఉంటే ఏం అంత బాగానే ఉందని అర్థం. ఆడ ఎస్ అని కాదు కానీ ఇంకోటి ఏదో ఇంటూ మార్క్ లాగా క్వశ్చన్ మార్క్ లాగా తీస్తుంది. రిమోట్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అయ్యి ఏదైనా ఒక అడ్వర్టైజ్ వస్తుంది. హోమ్ మీదకి వెళ్ళిపోతే స్కిప్ చేసినట్టు హోమ్ మీదకి వెళ్ళిపోతే ఇట్లా వచ్చేస్తుంది. హోమ్ స్క్రీన్ అనమాట ఇది. ఇంటర్నెట్ కనెక్టెడ్ అయింది, వర్కింగ్ ఫైన్, అంత బాగానే ఉంది. సో ఇప్పుడు కిందికి వచ్చేస్తే ఇక్కడ నెట్ఫ్లిక్స్ రాదు, యాప్స్ డౌన్లోడ్ అవుతాయి. మనం ఇప్పుడే కనెక్షన్ పెట్టినాం కాబట్టి మెల్లమెల్ల ఒక్కొక్క డౌన్లోడ్ అవుతుంది. మనం డౌన్లోడ్ చేసుకుందాం పోయి జియో స్టోర్ యాక్సెప్ట్ అంటే మనం యాప్స్ ఇన్స్టాల్ చేయాలా? టాప్ చార్ట్స్, రెండోది టాప్ చార్ట్స్ ఆల్ కేటగిరీస్ లో ఇవన్నీ మన యాప్ లో అన్నమాట. అదే ఇవన్నీ వచ్చేస్తాయి, అన్ని వస్తాయి. జియో జియో ఏదో ఉంది గ్రీన్ కలర్ చూపిస్తా. అన్ని డౌన్లోడ్ అవుతాయి. డౌన్లోడ్ అయ్యేంత వరకు మనం ఆగం కాబట్టి మనమే డౌన్లోడ్ చేసుకుందాం. అదే గేమ్స్, జియో గేమ్స్ అంటే ఏంది గేమ్స్ ఆడనికా పిల్లలు? ఏమో నేను ఎప్పుడు ఓపెన్ చేయలే అవన్నీ. అంతేనా? నేను ఏమేం చేస్తా, డిస్నీ ప్లస్ హాట్స్టార్ చేసిస్తా, G5 చేస్తా, సన్నెక్స్ ఇవన్నీ నేను చేసుకుంటా మామూలుగా, అన్ని చేసుకుంటే సరిపోతుంది. డిస్నీ ఇన్స్టాల్ అవుతుంది, డౌన్లోడ్ చేసిన ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అయ్యాక ఓపెన్, కంటిన్యూ. దాని రిజిస్టర్ నెంబర్ ఇచ్చుకోవాలి మళ్ళీ. అది ఇవ్వకు, నేను వేరే ఇచ్చాను. ఇదే కంటిన్యూ అవుతుంది. దీనికి ఇచ్చింది కంటిన్యూ అవుతుంది, ఇదే కంటిన్యూ అవుతుంది. యూట్యూబ్ వేరే ఇచ్చుకోరాదా మెయిల్? అట్లా ఏముండదు అన్న, దీంట్లోకి వచ్చేస్తుంది. అంతేనా? ఇది హాట్స్టార్, అదే మెయిల్ యాడ్ అవుతా? అదే మెయిల్ నేను ఇచ్చింది ఫస్ట్. సన్ నెక్స్ట్ డౌన్లోడ్. జియో టీవీ ప్లస్ యాప్ ఉంది కదా, యాప్ ఓపెన్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ బటన్ ఉంటుంది, బటన్ ఓపెన్ చేసుకోవచ్చు. బటన్ నొక్కితే యాప్ ఓపెన్ అవుతుంది. యాప్ ఓపెన్ అయినాక రెడ్ బటన్ నొక్కాలి.
ఏది రిమోట్ లో రైటా? ఉంటుంది. ఓకే. రెడ్ బటన్ నొక్కితే మనకి లాంగ్వేజ్ చూపిస్తుంది. యాప్ ఇంకా ఓపెన్ కాలేదు. ఇది ఎంత స్లో వస్తుంది? వస్తుంది. నెట్ రాకనా? ఇంకా యాప్స్ డౌన్లోడ్ అవుతున్నాయి. ఇక మనం పైన అది పెట్టింగ్ కదా యాంటీనా, అది ఇటు ఇటు కదిలినా ఏం కాదు కదా? ఎటు కదిలినా ఇట్లా మామూలుగా అటు ఇటు ఏం కాదు, ఏం కాదు. అది ఇంటి పట్లేదు అట్లా వచ్చింది. అందుకే వచ్చింది, అందుకే మనకు ఓపెన్ కాలేదు. ఇంటర్నెట్ అవైలబుల్ చూపిస్తలే అంటారు, అందుకే ఓపెన్ కాలేదు. వస్తుంది, అక్కడ పోయింది. అది అప్డేట్ అవుతూ ఉంటుంది. అందుకే దాన్ని ఎప్పుడు ఆఫ్ చేసుకోవద్దని నీకు చెప్తా, ఎవ్రీ కస్టమర్కి చెప్తా. ఎందుకంటే అది ఆన్లో ఉంటే ఎప్పుడు ఏది అప్డేట్ అయినా అప్డేట్ అవుతూ ఉంటుంది. యాప్ ఓపెన్ అయినాక రెడ్ బటన్ నొక్కాలి. రెడ్ బటన్ నొక్కితే లాంగ్వేజెస్ చూపిస్తుంది. లాంగ్వేజెస్లలో పోయి తెలుగు సెలెక్ట్ చేసుకుంటే మనకు తెలుగు ఛానల్స్ వస్తాయి. ఫస్ట్ నా TV9 ఉంది, TV9 పెట్టేసా. ఛానల్ నంబర్ అంటే నంబర్ సైడ్కు ఉన్నాయి చూడాలి, 14 1 అవే నంబర్ జీ తెలుగు, జెమిని, మా టీవీ, ఈటీవీ. ఓకేనా? రైటా? ఇంతే డెమో. ఇంతే డెమో. ఇది దానికి ఛానల్. మనకి ఇంకేమైనా యాప్స్ ఉంటే ఒకటి డౌన్లోడ్ అవుతున్నాయి. అగో నేను చేసింది 3. ఎన్ని డౌన్లోడ్ అయినాయి? యూట్యూబ్ నేను చేసినా చేయలే, డౌన్లోడ్ అయింది. డిస్కవర్ చేసినా కాలే, అయింది. సోనీ చేసినా చేయలే, అయింది. నెట్ఫ్లిక్స్ చేసినా చేయలే, అయింది. ఇది చేసినా చేయలే, అయింది. ఇది చేసినా చేయలే, అయింది. యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నా. స్కానరా? ఏ స్కానరే? ఎలా కనిపించింది? టీవీలో స్కానర్ ఏం కావాలి? ఆ స్కానరు యూట్యూబ్దే. ఫోన్లో మనము స్కానర్ ఓపెన్ చేసుకుంటే ఫోన్లో వస్తుంది అన్నమాట మనకు. ఫోన్లో లేదు కానీ మనకు ఫోన్లో ఉంటుంది కదా యూట్యూబ్. రీఛార్జ్ ఎట్లా చేసుకోవాలంటే మై జియో యాప్ ఉంటుంది కదా, యాప్లో బిల్ వస్తుంది. బిల్ కట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మీకు కనెక్షన్ ఏ విధంగా ఇచ్చినా చూపిస్తా. బయట పైన కనబడుతుంది కదా ఆడియో, అక్కడ నుంచి కనెక్షన్ చక్కగా వైర్ ఉంది కదా, ఆ వైర్ మనం తీసుకొచ్చి కొంచెం ఎక్స్ట్రా వైర్ అయితే మనం చుట్టి పెట్టుకోవాలి. ఎందుకంటే నెక్స్ట్ మనం తీసి ఎక్కడైనా పెడితే కొంచెం అడ్జస్ట్ కావడానికి ఈ వైర్ అయితే చుట్టి ఇక్కడ పెట్టుకుని కొంచెం అండ్ చక్కగా వైర్ అయితే తీసుకొచ్చి మన ఇండోర్ యూనిట్ ఉంది కదా లోపల, ఈ యూనిట్ కి అయితే వస్తుంది. ఇక్కడ వెనక సైడ్ బ్యాక్ సైడ్ ఒక చార్జర్ అయితే ఉంటుంది. దీనిది ఒక డివైస్ మీకు చూస్తున్నారు, గ్రీన్ లైట్ అండ్ రెడ్ లైట్ అయితే ఉంటది. ఆ రెడ్ లైట్ దగ్గర అయితే వైర్ కనెక్ట్ అయింది కదా, అది పైన ఓడి నుండి డైరెక్ట్ గా అక్కడికైతే వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకేం చెప్పాను మీకు, మా దగ్గర కెమెరాస్ ఉన్నాయని చెప్పాను కదా, ఆ కెమెరాకు ఏ విధంగా పోయిందని లైన్ ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇండికేట్ అవుతుంది లైట్. ఇక్కడ ఈ వైర్ బయట ఉంది కదా, బయట ఈ వైర్ నుండి మేము కెమెరాకి అయితే వైర్ తీసుకెళ్ళాము. చూస్తున్నారు కదా, ఇక్కడ ఇండికేషన్ లైట్ అయితే వస్తుంది కదా, ఇక్కడ పోర్ట్స్ ఉన్నాయి కదా, ఆ పోర్ట్స్ లో మనం ఎన్ని యూజ్ చేస్తామో అన్నిటికీ పెట్టుకోవచ్చు. ఇక్కడ వైర్ వెళ్ళింది కదా బయటకి, ఇక 2 వైర్స్ లలో ఒకటి వచ్చేసి పైకి వచ్చింది, ఒకటేమో లోపల నుంచి బయటకి వెళ్తుంది. బయట ఉందన్నమాట కెమెరాస్. ఈ వైర్ అయితే బయట తీసుకెళ్ళాము. ఇక్కడ చూస్తున్నారు ఈ విధంగా. ఇక్కడ పక్కన ఇంకో రూమ్ ఉంది, ఆ రూమ్ లోకి అయితే ఈ వైర్స్ తీసుకెళ్ళాము. ఇక్కడ సైడ్ వెంటిలేటర్ ఉంది, ఆ వెంటిలేటర్ లోకి లోపలికి అయితే తీసుకెళ్ళాము. చూడండి ఇక్కడ వచ్చేసి లోపలికి వచ్చాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇట్లా తీసుకొచ్చేసి మన CP+ DVR అని ఉంటది అన్నమాట. ప్రతి కెమెరాస్ ఉన్న వారికి అందరికి తెలిసే ఉంటది. ఈ మానిటర్ కింద DVR అవుతుంది, ఆ DVR కనెక్షన్ ఏ విధంగా ఇచ్చామనేది ఇక్కడ చూడొచ్చు మీరు. ఇగో ఈ విధంగా దాని పోర్ట్స్, DVR పోర్ట్స్ అయితే మనం నెట్ కనెక్షన్ అయితే ఇట్లా ఫిట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకు కనెక్షన్ ఇవ్వడం వల్ల మనం ఎక్కడున్నా మన మొబైల్లో కెమెరాస్ అయితే లైవ్ చూసుకోవచ్చు.